గోదావరి ఏడాది పొడవునా ప్రవహించే జీవనది మాత్రమే కాదు, భారతీయ సంస్కృతిలో ఓ భాగం. హిందువులకు ఇదొక పవిత్ర నది. త్రయంబకేశ్వరం మొదలు తెలుగువారి తొలి రాజధాని ప్రతిష్టానపురం, నాసిక్, నాదెండ్ల మీదుగా తెలంగాణలో ప్రవేశిస్తుంది గోదావరి. చారిత్రక ఘటనలకు దర్పణంలా నిలిచిన గోదావరి పుష్కర సంబరాలపై సాక్షి స్పెషల్ ఎడిషన్. పుష్కర సంబరాలకు స్వాగతం. పుష్కర విధులేంటి? పుష్కర సమయంలో పవిత్ర నదిలో స్నానం ఆచరిస్తే చాలా? ఇంకేమైనా విధులను ప్రత్యేకంగా ఆచరించాలా? పుష్కర సమయంలో ఏ దానాలు చేయాలి? అసలు దానాలు ఎందుకు చేయాలి? పుష్కర సమయంలో ప్రత్యేకంగా కొన్ని విధులు ఆచరించాలని శాస్త్రం చెప్తోంది. పుష్కర విధులుగా వీటిని చెప్తోంది. పుష్కర స్నానం, పుష్కర వాసం, పుష్కర దర్శనం, పుష్కర దానం ఇందులో ప్రధానమైనవి. పుష్కర స్నానం అంటే పుష్కర సమయంలో నదిలో స్నానం చేయడం. పుష్కర వాసం అంటే పుష్కరం జరిగే ప్రాంతంలో బస చేయడం. పుష్కర దర్శనం అంటే పుష్కర ప్రాంతంలో జరిగే పూజా కార్యక్రమాలను చూడడం. ఇక పుష్కర దానం అంటే దానం చేయడం. ఏ రోజున ఏ దానం చేయాలో ప్రత్యేక ప్రస్తావన ఉంది. స్థాయికి తగ్గట్టుగా దానం చేయడం అన్నది ముఖ్యం. పసుపు కుంకుమతో పాలు పన్నీటితో శ్రీగంధపు ధారతో పంచామృతాలతో గండాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా. పుష్కరాల మొదటి రోజు బంగారం, వెండి, భూమి ధాన్యం దానం చేయాలని చెప్తారు. రెండో రోజు వస్త్రాలు, లవణం అంటే ఉప్పు, రత్నాలు, గోవులు దానం చేయడం శ్రేష్టం. ఇక మూడో రోజు బెల్లం, గుర్రం, గోవులు, కూరగాయలు, పండ్లు. నాలుగో రోజు నెయ్యి, నూనె, పాలు, తేనె, పానకం. ఐదో రోజు ధాన్యం, ఎద్దులు, వాహనాలు, నాగలి. ఆరో రోజు చందనం, కస్తూరి, ఔషధాలు, సుగంధ ద్రవ్యాలు. ఏడో రోజు మంచం, పల్లకి, ఊయల, కుర్చీ లాంటి ఆసనాలు, ఇల్లు లాంటివి దానం చేయాలని చెప్తారు. ఇక ఎనిమిదో రోజు పూలదండలు, దుంపకూరలు, వెన్న. తొమ్మిదో రోజు దేవతా విగ్రహాలు, సాలగ్రామాలు, శయ్య వస్తువులు అంటే చాప, మంచం, పరుపులు వంటివి. పదో రోజు వెండి, బంగారం, పూలదండలు, ముత్యాలు, పురాణ గ్రంథాలు. 11వ రోజు యజ్ఞోపవీతాలు, వస్త్రాలు, తాంబూలాలు, వివిధ రకాల పుస్తకాలు. పుష్కరాల చివరి రోజు అంటే 12వ రోజున షోడశ మహాదానాలు చేయాలి. ఇందులో బంగారం, వెండి, భూమి, తిలలు, బెల్లం వంటివి అనేకముంటాయి. గోదావరి నది పరవళ్లు తొక్కుతూ బంగాళాఖాతం వైపు దూసుకుపోవడం మనకు కనువిందు చేస్తుంది. అయితే పశ్చిమ కనుమల్లో త్రయంబకేశ్వరం వద్ద గోదావరి నది ఆరంభం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. బ్రహ్మగిరిల్లో చిన్న పాయలతో గోదావరి ప్రస్థానం మొదలవుతుంది. ఇంకా నంది గోముఖం నుండి జారే కొన్ని బిందువులతో గోదావరి ముందడుగు వేస్తుంది. జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వరం పవిత్ర పుణ్యక్షేత్రం కూడా. భారతదేశంలో రెండో అతిపెద్ద నది గోదావరి. మహారాష్ట్రలో త్రయంబకేశ్వరం నుండి నాందేడ్ వరకు చిన్న నదిలా ఉండే గోదావరి తెలంగాణలో కాళేశ్వరం నుండే భారీ సైజుకు చేరుకుంటుంది. ఇక భద్రాద్రి తరువాత గొప్ప నదిగా మారుతుంది. రాజమండ్రి నుండి ధవళేశ్వరం వరకు పరవళ్లు తొక్కుతూ వెళ్లే గోదావరి నదిని చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఇంత పెద్ద గోదావరి నది ఆరంభంలో మాత్రం చిన్న పాయగా కనిపిస్తుంది. జిల్లా కేంద్రం నాసిక్కు 38 కిలోమీటర్ల దూరంలో త్రయంబకేశ్వరం వద్ద బ్రహ్మగిరి పర్వతాల్లో గోదావరి నది పుడుతుంది. ఈ బ్రహ్మగిరిపైకి ఎక్కేందుకు 500 మెట్లున్నాయి. పైనుండి ప్రవాహం కిందకు జాలువారుతూ పర్వతాల్లోకి కానరాకుండా వెళుతుంది. బ్రహ్మగిరి పర్వతం సగం ఎత్తులో ఉండే గంగాద్వార్ వద్ద మళ్లీ గోదావరి పాయ కనిపించి మళ్లీ పర్వతాల్లోకి వెళుతుంది. గంగాద్వారు వద్ద నంది గోముఖం నుండి గోదావరి నది నీటి బిందువుల రూపంలో జాలువారుతుంది. గంగాద్వార్ సమీపంలో స్వయంభుగా వెలసిన 108 శివలింగాలను గౌతమ ఋషి, అహల్య పూజించారని ప్రతీతి.
బ్రహ్మగిరి పర్వతాల్లో 4 పాయలుగా గోదావరి ప్రస్థానం ఆరంభమవుతుంది. తూర్పు వైపు పారే పాయను గోదావరిగా వ్యవహరిస్తారు. దక్షిణం వైపు పారే పాయను వైతరణిగా వ్యవహరిస్తారు. పశ్చిమంగా ప్రవహించే పాయను కూడా గోదావరి అంటారు. చక్రతీర్థం వద్ద ఈ పాయ గోదావరిలో కలుస్తుంది. మరో పాయ అహల్య త్రయంబకేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది. సంతాన ప్రాప్తి కోసం దంపతులు త్రయంబకేశ్వరంలో ప్రత్యేక పూజలు చేస్తారు. త్రయంబకేశ్వరుడంటే 3 కన్నులున్న ముక్కంటి. త్రయంబకేశ్వరంలోని శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇంకా త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఈ శివలింగం ప్రత్యేకగా ఉంటుంది. త్రయంబకేశ్వరంలోని కుషావర్త నుండి గోదావరి నది ప్రవాహం పెరిగి ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవభుతోత ఇషవే నమః. గోదావరి ప్రస్థానంలో రెండో మజిలీ నాసిక్. జిల్లా కేంద్రమైన నాసిక్ హిందువుల పుణ్యక్షేత్రం కూడా. అనేక ఆలయాలతో నాసిక్ ఆధ్యాత్మిక కేంద్రంగా వెల్లివిరుస్తోంది. మరాఠా యోధుల విజయ వేదిక మాత్రమే కాదు, హిందూ సంస్కరణల కోసం అంబేద్కర్ సత్యాగ్రహం చేసిన కేంద్రంగా కూడా నాసిక్కు పేరుంది. పవిత్ర గోదావరి త్రయంబకేశ్వరం నుండి తూర్పు దిశగా ప్రయాణం చేస్తూ తరువాతి పుణ్యక్షేత్రం నాసిక్ చేరుతుంది. పురాణాల్లో ప్రస్తావన ఉన్నట్టు అమృతం ఒలికిన ప్రాంతమైన నాసిక్ కుంభమేళా క్షేత్రం కూడా. 12 ఏళ్లకు ఓసారి ఇక్కడ కుంభమేళా జరుగుతుంది. జిల్లా కేంద్రమైన నాసిక్ ఉత్తరం వైపు పంచవటి ప్రాంతంలో గోదావరి ప్రవహిస్తుంది. రామాయణ కాలంలో రాముడు సీతా లక్ష్మణులతో కలిసి పంచవటి ప్రాంతంలో గడిపాడని స్థలపురాణం చెబుతోంది. దీనికి సమీపంలో సీతా గుహ కూడా ఉంది. ఇందులో రామసీత లక్ష్మణ విగ్రహాలున్నాయి. దీనికి ముందు ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే తపోవనం ఉంది. ఇక్కడే లక్ష్మణుడు విడిది చేసేవాడని, శూర్పణఖ ముక్కు చెవులను ఇక్కడే కోశాడని స్థలపురాణం చెబుతోంది. ఇక్కడ లక్ష్మణ, హనుమాన్ ఆలయాలున్నాయి. గోదావరి తీరాన కపిల తీర్థం ఉంది. మరి కాస్త ముందుకు వెళితే గోపాలకృష్ణ, లక్ష్మీనారాయణ ఆలయాలున్నాయి. ఇంకా 110 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రఖ్యాత గోశాల కూడా ఉంది. రాముడు సంచరించిన పుణ్యక్షేత్రంగా నాసిక్ని వ్యవహరిస్తారు. పంచవటి ప్రాంతంలోని రామకుండ్లో శ్రీరాముడు స్నానమాచరించేవాడని ప్రతీతి. పితృదేవతలకు ఇక్కడ తర్పణాలు వదులుతారు కూడా. ఆ సమీపాన గాంధీ సరస్సు ఒకటుంది. జాతిపిత మహాత్మాగాంధీ స్మారకార్థం తెల్లని చలువరాతితో ఈ సరస్సుని నిర్మించారు. 1948లో గాంధీజీ అస్థికలను నాటి ప్రధాని నెహ్రూ గోదావరిలో రామ్కుండ్ ప్రాంతంలోనే నిమజ్జనం చేశారు కూడా. నాసిక్లోని మరో ముఖ్య మందిరం కాలారం ఆలయం. రామనవమి, దసరా, చైత్ర పడ్వాగా పిలిచే ఉగాది పండగలప్పుడు ఉత్సవాలు చేస్తారిక్కడ. 1930లో హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించాలని ఇక్కడే డాక్టర్ అంబేద్కర్ సత్యాగ్రహం చేశారు. పంచవటి ఏరియాలోని నరోశంకర్ ఆలయం ప్రకృతిలోని పక్షులు, జంతువులు, వృక్షాలతో మానవ సంబంధాలను చాటి చెబుతుంది. పోర్చుగీసులపై మరాఠా పీష్వా జయభేరికి సంకేతంగా ఇక్కడ నరోశంకర్ గంటను ఏర్పాటు చేశారు. అహల్యాబాయి బ్రిడ్జి చివరిగా సుందర నారాయణ ఆలయం ఉంది. మార్చి 21న సూర్యకిరణాలు నారాయణమూర్తిపై ప్రసరిస్తాయి. పవిత్ర గోదావరి తీరాన అనేక ఆలయాల సమూహంతో హిందువుల పుణ్యక్షేత్రంగా నాసిక్ విలసిల్లుతోంది. గోదావరి ఒడ్డున వెలసిన పైఠాన్ చారిత్రక పట్టణమే కాదు, ఆధ్యాత్మిక కేంద్రం కూడా. తొలి తెలుగు రాజులు శాతవాహనుల తొలి రాజధానిగా వెలిగిన నాటి ప్రతిష్టానపురమే నేటి పైఠాన్. పైఠాన్ ఇంకా సంత్ ఏకనాథ్ ఉత్సవాలకు, జరీచీరలకు ప్రసిద్ధి.
తొలి తెలుగు రాజులు శాతవాహనుల తొలి రాజధాని ప్రతిష్టాన కాలక్రమేణా పిష్టాపురంగా మారి చివరకు పైఠాన్గా మారింది. ఔరంగాబాద్ జిల్లాలో పైఠాన్ ఓ మున్సిపాలిటీ. క్రీస్తుపూర్వం నుండి శాతవాహనుల రాజధానిగా విలసిల్లిందని గ్రీకు రచయిత పెరిప్లస్ మరియస్ పేర్కొన్నారు. వైష్ణవ మత ప్రచారకుడు నింబార్కుడు ఇక్కడే పుట్టి పెరిగాడు. ప్రఖ్యాత మహారాష్ట్ర సాధువు సంత్ ఏక్నాథ్ ఈ ఊరివాడే. ఆయన సమాధి ఏటా ఏక్నాథ్ ఉత్సవాలకు వేదికగా నిలుస్తోంది. ఇంకా పైఠాన్ జరీ చీరలకు ఈ ఊరు ప్రసిద్ధి. ఏటా ఈ చీరల ప్రదర్శనకు ఫ్యాషన్ షోను నిర్వహిస్తారు. సినీ నటి శ్రీదేవి కూడా పైఠాన్ జరీ చీరలతో ర్యాంప్ వాక్ చేసింది కూడా. ఇరవయ్యవ జైన తీర్థంకరుడి మందిరం ఇక్కడ వెలసింది. ఇక్కడ సంత్ ధ్యానేశ్వర్ ఉద్యాన్ను మైసూరు బృందావన్ గార్డెన్స్ తరహాలో డెవలప్ చేశారు. పైఠాన్కు సమీపంలోనే గోదావరి నదిపై జైక్వాడి డ్యాంని నిర్మించారు. దేశ విదేశాల పక్షులు ఈ డ్యాం వద్దకు వచ్చి చూపరులకు కనువిందు చేస్తాయి. గోదావరి పుష్కర ఉత్సవాలు పైఠాన్కు మరింత శోభతేవడం ఖాయం. పవిత్ర గోదావరి తీరాన మరో పుణ్యక్షేత్రం నాందేడ్. మరాఠ్వాడాలోని రెండో ముఖ్యమైన పట్టణమే కాదు, సిక్కులకు పవిత్ర క్షేత్రం కూడా. ఎంతో చారిత్రక ప్రాముఖ్యత నాందేడ్ కలిగిన నాందేడ్ గోదావరి పుష్కరాలకు ముస్తాబైంది. పూర్వపు నిజాం సంస్థానంలో ఉన్న నాందేడ్ మహారాష్ట్రలో మరఠ్వాడాలోని రెండో పెద్ద నగరంగా వెలిసిల్లుతోంది. పవిత్ర గోదావరి ఉత్తర తీరాన వెలిసిన నగరం నాందేడ్. మౌర్య, అశోకులే కాదు, నందవంశం సైతం పాలించిన నగరమిది. శివుడి వాహనం నంది పేరుతో వెలిసిన నగరం నాందేడ్. సిక్కుల గురువు నానక్ ఈ నగరాన్ని సందర్శించారు. 1707లో ఔరంగజేబు మృతి తరువాత నాందేడ్కు వచ్చిన గురువు గోవింద్ సింగ్ జీ ఇక్కడే గురు గ్రంథ్ సాహిబ్ని నెలకొల్పారు. ఇంకా ఆయన తనను చివరి గురువుగా ప్రకటించుకున్నారు. 1839లో మహారాజా రంజిత్ సింగ్ పర్యవేక్షణలో ఇక్కడ హుజూర్ సాహిబ్లో భాగంగా గురుద్వారా నిర్మించారు. సిక్కుల 5 ప్రధాన గురుద్వారాలలో ఇదొకటి. ఇక్కడి సిద్ధేశ్వర్ మందిర్ హిందువులకు పుణ్యక్షేత్రం. మాహూర్లో దేవి రేణుకా మందిరం ఉంది. ఇంకా 3.5 శక్తిపీఠాల్లో ఇదొకటి. ఇంకా పరశురాం మందిరం సమీప కొండలపై వెలిసింది. వర్షాకాలంలో ఇక్కడి సహస్రకుండ్ జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. విష్ణుపురి డ్యాం నాందేడ్ జిల్లాలో ఉంది. 1725 నుండి 1948 వరకు నిజాం సంస్థానంలో భాగంగా కొనసాగిన నాందేడ్ 1948 నుండి 1956 వరకు హైదరాబాద్ స్టేట్లో భాగంగా కొనసాగింది. 1956లో మహారాష్ట్రకు బదిలీ అయింది. దక్షిణ మధ్య రైల్వేలో భాగంగా నాందేడ్ కొనసాగుతోంది. అనేక కళాశాలలు, విద్యా సంస్థలతో ఎడ్యుకేషన్ హబ్గా నాందేడ్ కొనసాగుతోంది. 2 ముఖ్యమంత్రులు ఎస్బి చవాన్, అశోక్ చవాన్లను అందించిన నగరం నాందేడ్. గోదావరి తీర నగరాల్లో పుష్కరాల మహోత్సవాలకు నాందేడ్ ముస్తాబైంది. గురుడు సింహరాశిలో ప్రవేశించే మహత్తర కాలంలో సంభవించే గోదావరి పుష్కరాలు అత్యంత మహిమాన్వితమైన కాలంగా పరిగణించడం జరుగుతోంది. ఈ సమయంలో గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరిస్తే 3.5 కోట్ల పుణ్యతీర్థాల ఫలం దక్కుతుందనేది నమ్మకం. 60,000 అశ్వమేధ యాగాలు, 60,000 వాజ్పేయి యాగాలు చేసిన పుణ్యం గోదావరి పుష్కర స్నానంతో చేకూరుతుంది. అంతటి మహత్తర యాగఫలం లభించనున్నందునే గోదావరి పుణ్యస్నానం చేసేందుకు కోట్ల సంఖ్యలో భక్తులు కొలువు తీరుతారు. గోదావరి తీరం పుష్కర శోభతో కళకళలాడుతోంది. ఆంధ్రప్రదేశ్లో పుష్కర మహోత్సవానికి ప్రధాన వేదికైన రాజమండ్రి భక్తజన సందోహంతో కాంతులీనుతోంది. లక్షల సంఖ్యలో భక్తులు తరలి రానున్నందున పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.
పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఘాట్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు 1650 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. మరికొద్ది రోజుల్లో పుష్కర సంరంభం ప్రారంభం కానుండడంతో అధికారులు ఆఘమేఘాలపై ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరుడు అంటే పుష్కలముగా అన్నీ తనలో కలవాడు అని అర్థం. పంచభూతాల సమిష్టి రూపమైన పుష్కరుడు శివుని వద్ద నుంచి బ్రహ్మ వద్దకు, అక్కడి నుంచి దేవతల గురువైన బృహస్పతి వద్దకు వస్తాడు. పంచభూతాల సమిష్టి శక్తి అయిన పుష్కరుణ్ణి బృహస్పతి లోకంలో జనులందరికీ వినియోగించదలచి ఏడాదికి 12 రోజుల పాటు ఒక్కో నదిలో ఉండవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆ 12 రోజుల్లో ఆ నదిలో ఎంతమంది స్నానం చేస్తారో వారికి పంచభూత శక్తి దక్కుతుందనేది దీని భావన. అందువల్లే గురుడు ఒక్కో రాశిలో ప్రవేశించిన సందర్భంలో ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. అదేవిధంగా సింహరాశిలో గురుడు ప్రవేశిస్తే గోదావరి పుష్కరాలు అని మన పురాణాలన్నీ చెబుతున్నాయి. కాబట్టి గోదావరి పుష్కర స్నానం విశేష పుణ్య ఫలదం. రేవాతీరే తపం కుర్యాత్ మరణం జాహ్నవి తటే దానం దద్వా కురుక్షేత్రే గౌతమ్యాం త్రితయం వరం. అంటే రేవా నదిలో తపం చేయటం వల్ల, కురుక్షేత్రంలో దానం చేయటం వల్ల, గంగానది తీరాన్ని మరణించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఒక్క గోదావరి నదిలో స్నానం చేయడం వల్ల ఈ మూడిటి వల్ల వచ్చే ఫలితం ఒక గోదావరి నదిలో చేస్తే సంభవిస్తుంది. పురాణ గాథ ఆధారంగా గోదావరిలో పుణ్యస్నానం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా అధిక సంఖ్యలో జనం గోదావరి ప్రవాహ తీరమంతా స్నానాలు ఆచరించినా పెద్ద సంఖ్యలో భక్తకోటి రాజమండ్రికే తరలివస్తారు. అఖండ గోదావరి ఆఖరుగా ప్రవహించే ఈ పావన ప్రాంతంలో స్నానమాచరిస్తే పుణ్యం కలుగుతుందని నమ్మకం. అందువల్లే రాజమండ్రి తరువాత 7 పాయలుగా విడిపోయే గోదావరిలో కంటే అఖండ గోదావరిలో స్నానం చేసేందుకే భక్తులు ఎక్కువ మక్కువ చూపుతారు. కష్ట నష్టాలకు ఓర్చి ఇక్కడే పుష్కర స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. మన పితృదేవతలకి స్మరించుకునే రోజు. ప్రతి సంవత్సరం కూడా ఆబ్దికాదులు మనం ఎలా నిర్వహిస్తామో అదేవిధంగా ఈ పుష్కర సమయాల్లో ప్రత్యేకించి గోదావరి పుష్కర సమయాన 12 నదులు వచ్చే కంటే గోదావరికి ఇచ్చినటువంటి పితృదానం చేయడం వల్ల, పితృకర్మలు చేయడం వల్ల పితృదేవతలు సుఖ సంతోషులై అటు 7 తరాల వారిని ఇటు 7 తరాల వారిని వర్ధింపజేయడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈసారి తూర్పుగోదావరి జిల్లాలో పుష్కర ఏర్పాట్లు భారీ స్థాయిలో చేయ సంకల్పించింది ప్రభుత్వం. అందుకు తగినట్టే ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. అయితే శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, అధికారుల్లో అవగాహన కొరవడడంతో పుష్కర సమయం దగ్గర పడినా పనులు పూర్తి కాలేదు. రోడ్లు, కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని, తాగునీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా గోదావరి కలుషితం కాకుండా పేపర్ మిల్లు పుష్కర సమయంలో మూయించి వేస్తామని జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. ఘాట్ల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టామని, సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్ల ఏర్పాటుతో పాటు పెద్ద సంఖ్యలో పోలీసులను కూడా ఏర్పాటు చేస్తున్నామంటున్నారు. అదేవిధంగా టీటీడీ వంటి సంస్థలు నమూనా దేవాలయాలను ఏర్పాటు చేశాయి. వీటిని కూడా పెద్ద ఎత్తున జనం సందర్శించుకునే అవకాశం ఉంది. ఒక జూన్ నెలలో మనకు ఒక 7-8 రోజులు వర్షాలు పడడం వల్ల కొద్దిగా మన టైం లైన్స్ని మనం ఫిక్స్ కాలేకపోయాము. బట్ లాస్ట్ 1 వీక్ మనకు ఫేర్ వెదర్ ఉండడం వల్ల వర్క్స్ అన్నీ మళ్ళీ స్పీడప్ అయ్యాయి. వీఆర్ హోపింగ్ ఇన్ అనదర్ 2-3 days వర్క్స్ అన్నీ కూడా సేఫ్ స్టేజ్కి తీసుకొస్తాం. ఘాట్స్ కూడా మనం అనుకున్నట్టుగా ఫినిషింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, కలరింగ్స్ అలాంటివి. కొన్ని దగ్గర మాత్రం ఈ సిమెంట్ రోడ్స్ ప్యాచ్ వర్క్స్ అవి మిగిలిపోయి, అలాగే డ్రింకింగ్ వాటర్ డిస్పెన్సేషన్కి పెట్టాల్సినటువంటి పెడెస్ట్రల్స్ అవన్నీ కడతా ఉన్నారు. హోప్ఫుల్లీ బై 10th ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తామండి. పుష్కర సమయంపై ఎన్నో తేడాలు ఉన్నా భక్తులు మాత్రం ప్రభుత్వం నిర్ధారించిన పుష్కర సమయానికి ముందే గోదావరిలో స్నానాలు చేస్తున్నారు. జ్యోతిష శాస్త్ర పండితుడు మధుర కృష్ణమూర్తి శాస్త్రి సిద్ధాంతం ప్రకారం గత నెల 28నే గోదావరికి పుష్కరాలు వచ్చాయని నిర్ధారించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అదే సమయంలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
అదేవిధంగా ఈ నెల 7న శ్రీశైల ఆస్థాన సిద్ధాంతి బుట్టి వీరభద్ర శర్మ గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయని ప్రకటించడంతో ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు, అలాగే 144 సంవత్సరాలు వచ్చే గోదావరి మహాపుష్కరాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ నదీ స్నానం చేయడం వల్ల మన పితృదేవతలకి మనకి కూడా అంతా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మేము స్నానం చేయడం జరుగుతుంది. ఈ 12 సంవత్సరాలకి వచ్చినటువంటి పుష్కరాలు చాలా పుణ్యమైందని అంటారండి పెద్దలు. కానీ మాకు ఇది చిన్న వయసు కనుక మాకు అంత గొప్పగా తెలియదు. కానీ ఈ ఒక్క పండితులు ఈ ఒక్క పెద్దలందరూ చెప్పిన దాని ప్రకారంగా ఇది చాలా పుణ్యం అని చెప్పారండి. మేము 20 మంది సేవకులు అండి. ఈ పుష్కరాలు చాలా మంచిదండి. పాపాలు ఏమైనా ఉంటే పోతాయి కూడా. చాలా పుణ్యం పుష్కరాలు స్నానం చేయడం. అద్భుతమైన గోదావరి పుష్కర కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఎప్పటి నుంచో ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం చాలా కాలం తాత్సారం చేసింది. అధికారులు సమీక్షా సమావేశాలతోనే కాలం గడిపేశారు. నిధుల కేటాయింపు, పెద్ద పనులకు టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అరకొరగానే పనులు సాగాయి. ఆఖరు నిమిషంలో ఆఘమేఘాలపై పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నాణ్యతా లోపాలు, అనవసరమైన పనులకు ప్రాధాన్యత, కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై దోపిడీకి తెరతీస్తున్నారు. ఘాట్ల నిర్మాణం, ఉన్నవాటిని అభివృద్ధి పరచడం పుష్కర పనుల్లో అతి ప్రధానమైన పనులు. వీటి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 208 ఘాట్లను భక్తులు స్నానమాచరించడానికి సిద్ధం చేశామని చెప్పుకుంటున్నారు. అయితే రాజమండ్రి మినహా జిల్లాలో పలుచోట్ల ఘాట్ల నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. అయినవిల్లి, కుండలేశ్వరం, రాజోలు, దేవీపట్నం ప్రాంతాల్లో ఘాట్ల పనులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వీటి సంగతి నీటిపారుదల శాఖ పట్టించుకోవడం లేదు. మరోవైపు రాజమండ్రిలో జరిగిన ఘాట్ల నిర్మాణాల్లో లోపాలు, ఘాట్లు నిర్మించిన తీరుపై స్థానిక ప్రజాప్రతినిధులే మండిపడుతున్నారు. గతంలో పుష్కరాలు 12 ఏళ్ల కిందట వచ్చినప్పుడు పుష్కరాలకు ముందుగానే 11 నెలల ముందు ఒక యాక్షన్ ప్లాన్తో వెళ్ళి పుష్కరాలకు నెల ముందే పనులన్నీ పూర్తి చేసి చక్కటి అకామిడేషన్ అది ఏర్పాటు చేయడం ఆ రోజు కార్యక్రమం జరిగినట్టు మాది యథార్థం. కానీ ఈరోజు ఇవాళకి కూడా ఇంకా రోడ్లు వేస్తున్నామని అర్ధరాత్రి అపరాత్రి కూడా పనులు చేస్తున్నారు. 240 కోట్లకి మేము శాంక్షన్ చేసామని చెప్తున్నారు. ఈవేళ 130 కోట్లకి కూడా పనులు చేస్తూ కూడా పూర్తి అవ్వలేదని చెప్తున్నారు. ఈవేళ గట్టిగా వర్షం వస్తే కొన్ని రోడ్లు వేసిన రోడ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ముఖ్యంగా పుష్కర యాత్రికులకు తాగడానికి నీరు, ఉండడానికి షెల్టరు, దర్శనం చేసుకోవడానికి ముందు స్నానం చేయడానికి ఘాట్లు, దర్శనానికి వెళ్ళే రూట్లో చక్కటి అడ్డంకులు లేకున్నటువంటి ఏర్పాట్లు చెయ్యాలి. గోదావరి పుష్కరాల సమయం నిర్ధారణలో వ్యత్యాసాలు కనిపిస్తున్నా ప్రభుత్వం మాత్రం జూలై 14 నుంచి 25 వరకు పుష్కరాలు జరుగుతాయని సమయం ప్రకటించి ప్రచారం చేసింది. దీంతో ఎవరి సమయాన్ని నమ్మాలో తెలియక జనం అయోమయంలో పడ్డారు. మరోవైపు ప్రభుత్వం పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. జనం ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, రవాణా ఏర్పాట్లు, ఘాట్ల వద్ద ఏర్పాట్లు, తాగునీటి ఏర్పాటు, భద్రత, సీసీ కెమెరాలతో నిఘా వంటి ఏర్పాట్లు చేసింది. విమర్శలు తలెత్తకుండా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. అయితే దీనికి అనుబంధంగా ప్రారంభించిన నిత్యహారతి మొదటి రోజే విమర్శల పాలయ్యింది. ప్రైవేటు సంస్థ నిర్వహణలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు హారతి నిర్వహించిన తీరును చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పుష్కరాల నిర్వహణలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. పుణ్యకాలం, పుష్కరకాలం. బ్రహ్మగిరుల నుండి ప్రస్థానం మొదలుపెట్టిన గోదావరి కుంభమేళా క్షేత్రం నాసిక్ తెలుగు వారి తొలి రాజధాని ప్రతిష్టానపురం మీదుగా తెలంగాణ వైపు పరుగులు తీసిన ఘట్టాలపై ఇది సాక్షి స్పెషల్ ఎడిషన్ పుష్కర సంబరాలు. రేపు మరిన్ని గోదావరి పుష్కర విశేషాలతో మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్డ్.